నమస్తే, నేను జ్యోత్స్నా ఈమని. భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 24వ శ్లోకము. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు కంటిన్యూ చేస్తున్నాడు ధృతరాష్ట్రుడితో చెప్పడం. ఏమంటున్నాడు? ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత. ఓ భారత అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా, గుడాకేశుడు అంటే అర్జునుడు ఈ విధంగా ఏవముక్తో హృషీకేశః ఈ విధంగా శ్రీకృష్ణుడితో చెప్పాడు. ఏమని చెప్పాడు? మనం ముందు శ్లోకాల్లో చూసాం. ఏమని? నా రథాన్ని తీసుకెళ్లి రెండు సేనల మధ్యలో పెట్టు, నేను అందరినీ ఎవరెవరైతే నాతో యుద్ధం చేయాలనుకుంటున్నారో వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పాడు అని చెప్తున్నాడు సంజయుడు. అలా చెప్పినాక శ్రీకృష్ణుడు ఏం చేశాడు? సేనయోరుభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. తన ఉత్తమమైన రథాన్ని తీసుకెళ్ళి, ఎవరిది? అర్జునుడి రథాన్ని తీసుకెళ్ళి రెండు సేనల మధ్యలో పెట్టాడు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది టర్నింగ్ పాయింట్ అర్జునుడికి. ఇప్పటిదాకా యుద్ధ ఉత్సాహము చూర్చిన అర్జునుడు ఇప్పుడు యుద్ధం మొదలు పెడతాడా లేదా అన్నది మనం నెక్స్ట్ శ్లోకాల్లో తెలుసుకుందాము. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.